నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో దత్తపీఠ వ్యవస్థాపకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీమతి లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మా. నమస్తే పని మేడం, అయితే పోయిన వస్తువులు దొరకాలన్నా, లేదు శత్రుబాధలు చాలా మందికి చాలా ఎక్కువగా ఉంటాయి. సో శత్రుబాధలు పోవాలన్నా, అనారోగ్య సమస్యలు తగ్గాలన్నా, లేదు నరఘోష నరపీడ మనం ఏమి చేయకపోయినా కొంతమంది కళ్ళు ఎందుకో ఆటోమేటిక్ గా ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ తొలగాలంటే కార్తవీర్యార్జున స్తోత్రం మీరు చాలా సార్లు చెప్పగా నేను విన్నాను. సో కార్తవీర్యార్జున మహిమ అంతా ఇంత అని చెప్పడానికి లేదు. 1000 బాహులతో ఉంటాడు ఆయన. సో ఆయన స్తోత్రాన్ని ఎలా పఠించడం వల్ల ఇటువంటి సమస్యల నుంచి బయటకు రావచ్చు అనేది మీరు చెప్పండి మేడం. తప్పకుండా పని చాలా అవసరం. ఇది ఒకటే కాదు, పోయిన ద్రవ్యము తిరిగి పొందడానికి, పోయిన వస్తువులు మళ్ళీ తిరిగి రావటానికి. అలాగే అందరికి కళావిహీనం అయిపోతారు, అంటే జనవశీకరణ ఉండదు, కళావిహీనం, కళ లేదు సడన్ గా అంటారు మీ ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది అంటారు. ఆ కళ రావాలన్నా, పూర్వ వైభవం రావాలన్నా కూడా కార్తవీర్యార్జునుడిని స్తుతించాలి. అసలు కార్తవీర్యార్జునుడు ఎవరు శిష్యుడు? దత్తాత్రేయ స్వామి శిష్యుడు. ఆయన ఎన్నో సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తే అప్పుడు దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై అత్యంత బలహీనుడైన కార్తవీర్యార్జునుడికి 1000 బాహువులు, 50,000 సంవత్సరాలు మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఇచ్చారు. ఆయన చేసే సాధనకి దత్తాత్రేయ ఉపాసన చేస్తూ ఉండేవాడు, అనగాష్టమి వ్రతం చేస్తూ ఉండేవాడు. అనగాష్టమి వ్రతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కూడా కార్తవీర్యార్జునుడు. ఇవన్నీ ఆయన సుభిక్షంగా ఉండాలి, ప్రజలు మాహిష్మతి సామ్రాజ్యం బాగుండాలని, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తున్నాడని ఎప్పటికప్పుడు వానలు కురిసేవట, స్వామి అనుగ్రహించి పంటలు పండేవట. అంటే ధర్మ పాలనలో వెళ్తే భగవంతుడు అనుగ్రహం ఎంత పుష్కలంగా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్ కార్తవీర్యార్జునుడు. అలాంటి కార్తవీర్యార్జునుడు ఎప్పుడు మనకి, అంటే ఎప్పుడు ఆయన్ని స్తుతించాలి. కానీ నాకు తెలియకుండా నా వస్తువు పోయింది, నా ద్రవ్యం పోయింది, దాన్ని ఎలా పొందాలి అన్నప్పుడు కార్తవీర్యార్జునుడే పట్టుకోవాలి. కూర్చొని ఆయనను తలుచుకొని దీపం పెట్టుకొని చక్కగా నిత్య పూజ చేసుకొని దీపం వెలిగించుకొని, స్వామి ఈ స్తోత్రం నేను నీ ముందు పఠిస్తున్నాను నాయన, నాది నష్టద్రవ్యం తిరిగి వచ్చేలా చూడు తండ్రి, పోయిన వస్తువులు వచ్చేలా చూడు తండ్రి అని ఆయన ముందు కూర్చొని నేను ఇప్పుడు చెప్పే ఈ 2 మంత్రాలు గనక చదువుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో, విశ్వాసం లేకుండా ఏది చేయదు ఎవరికైనా. నేను చెప్పేది అదే, నేను చెప్పినట్టు ఈ స్తోత్రం చేసి, ఇలాగే మన కమెంట్ బాక్స్ లో కామెంట్ చెప్పింది 5 తులాల గొలుసు దొరికిందని. ఈ మంత్రం చెప్పి చేసుకున్నాక ఆవిడికి దొరికింది అని. ఇది ఈ మంత్రమైనా అవ్వచ్చు, లేదా అకల్కోట్ స్వామి సమర్థత చెప్పారు, దానికి కూడా దొరికిందని పెట్టారు. చూడండి, ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తాను, దాన్ని చక్కగా చేసుకుంటే స్వామి అనుగ్రహం పొందుతుంది, పోయిన ద్రవ్యం కూడా తిరిగి వస్తుంది. ఓం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఓం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఇంకొక స్తోత్రం కూడా చెప్తాను. ఓం నమః కార్తవీర్యార్జునాయ హోం ఫట్ స్వాహ. ఓం నమః కార్తవీర్యార్జునాయ హోం ఫట్ స్వాహ. ఈ మంత్రము 108 సార్లు ఉదయం సాయంత్రము జపించాలి, ఉదయం సాయంత్రం కూడా జపించాలి. దీన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక్క మంత్రం చేసినా కూడా, నేను చెప్పిన రెండిట్లో ఏ ఒక్క మంత్రం చేసినా కూడా నిత్యం జపించిన ధన నష్టము కాదు పైపెచ్చు నష్టద్రవ్యము తిరిగి లభిస్తుంది. చాలా మందికి ధన నష్టం ఊరికే అవుతూ ఉంటుంది, ఎందుకు ఖర్చు అయిపోతుందో తెలియదు, దాని ధన నష్టం అంటాం. ఎలా వెళ్ళిపోతుందో తెలియదు, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది అంటారు. అలా నష్టద్రవ్యం కాకుండా ఉండటానికి చాలా మందికి తెలియదు, చాలా ఖర్చు అయిపోతుందండి, మేము ఏం చేయాలి, అసలు మాకు వచ్చిన జీతం సరిపోవటం లేదు, జీతం ఇంత అయితే డబ్బులు ఖర్చు అవుతుంది, లేదా డబ్బులు పోయాయి, ఏదో ఒకటి నష్టద్రవ్యం జరగకుండా ఈ స్తోత్రం కాపాడుతుంది. నష్టద్రవ్యం తిరిగి లభిస్తుంది, సిరి సంపదలు లభిస్తాయి, జన ప్రభు వశీకరణ కలుగును, బాహుబల పరాక్రమాలు కూడా సిద్ధిస్తాయి. ఆయనకేంటి 1000 బాహువులు కదా, అందుకని ఆ బాహు బల పరాక్రమాలు కూడా దీని ద్వారా, ఈ స్తోత్రం ద్వారా సిద్ధిస్తాయి అని చెప్తున్నారు అనమాట. అయితే ఎక్కువ కార్తవీర్యార్జునుడికి ఏదైనా కూడా ఉప్పు అనేది ఎక్కువ ఉపయోగిస్తారు. ఆయన చేసే హోమంలో గాని దేనికి గాని ఆయన దగ్గర ఉప్పుగా మనము పెట్టుకొని తర్వాత ఉప్పు తీసి
బయట వేసేయచ్చు ఎక్కడైనా రోజు ఎవరితో పెట్టాలా కొంచెం. మేడం? మనం దీపం వెలిగించుకొని ఉమ్, ఈ హోమం చేస్తూ ఉంటాం ఉమ్. కదా, లేదా కర్పూరం వెలిగించి కొంచెం రాళ్ళుప్పు అందులో వేసేయండి 3 సార్లు. ఉమ్. మన క్రిస్టల్ సాల్ట్ అంటాం కదా, కర్పూరంలో కొంచెం రాళ్ళు ఉప్పు తీసుకొచ్చి ఆ, వేయాలి. వేయాలి 3 సార్లు ఉమ్, వేసేయాలి. ఉమ్, ఈ yes. మంత్రం చదువు. ఇది ఇన్ని రోజులు చదవాలి అని ఏమన్నా నియమంగా పెట్టుకోవాలా మేడం? దీన్ని 21 రోజులు చదవచ్చు, ఉమ్. 11 రోజులు కూడా చదవచ్చు. అప్పుడేమన్నా పాటించాలా మేడం? కొన్ని నియమాలు పాటించాలా? నియమాలు అంటే తప్పకుండా మనం ఎప్పుడైనా మదమత్స్యం అస్సలు మనము ఉమ్, చేయకూడదు. ఉమ్, చాలా పొద్దున్నే స్నానం చేయగానే ఉమ్. బ్రహ్మముహూర్తంలో చదువుకుంటే ఇంకా మంచిది. కానీ ఉదయం సాయంత్రం కూడా చదువుకోవాలి. చదువుకోవాలి 108 సార్లు 108 అన్నారు. సార్లు. ప్రసాదంగా ఏం పెట్టొచ్చండి? ప్రసాదంగా స్వామికి ఎటువంటిదైనా పెట్టొచ్చు. ఇప్పుడు మనము పెసరపప్పుతో చేసిన కిచిడి పెట్టొచ్చు, ఉమ్. ఏదైనా గానీ. ఇప్పుడు Okay. అట్టిపళ్ళు లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాకు ప్రసాదం చేయలేమంటే ఆ, ఫ్రూట్స్ అయినా ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సమర్పించుకోవచ్చు. ఓకే మేడం, ఓకే. ఆ విధంగా చేసుకుంటే ఉమ్, స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. నష్టద్రవ్యం జరగకుండా ఉంటుంది. పోయిన నష్టం తిరిగి వస్తుంది. ఉమ్, వశీకరణ, జన వశీకరణ లభిస్తుంది. ఉమ్. బలం కూడా పెరుగుతుంది. ఎవరైతే అత్యంత బలహీనంగా ఉంటారో అవును. వాళ్ళల్లో ఒక ఉషస్సు, తేజస్సు, బలం కూడా స్వామి ఇవ్వటం ఉమ్. జరుగుతుంది. రైట్ మేడం. మేడం అయితే ఇది ఫోటో పెట్టుకోవాలా? ఒకవేళ లేదు మనం పూజా రూమ్ చిన్న ఉంటాయి అన్ని పెట్టుకోవాలంటే కుదరవు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి మేడం? ఏమీ లేదు, చక్కగా మీ మొబైల్లో ఇలాంటి కాత్యవీరాజును ఫోటో పెట్టుకోండి. ఆయన్ని చూసుకుంటూ, ఇలా కాత్యవీరాజును ఫోటో చూసుకుంటూ ఆయన రూపాన్ని మీరు ధ్యానం చేసుకుంటూ కూడా చేయొచ్చు. ఫోటోయే ఉండాల్సిన అవసరం లేదు. ఆ రూపాన్ని చక్కగా కళ్ళల్లో పెట్టుకొని ఆయన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ ఆ రూపాన్ని కూడా చేయొచ్చు. లేదా దత్తాత్రేయ స్వామి పటం ఉంటుంది కదా, అవునండి, ఆయన శిష్యుడే కదా అవును. కాత్యవీరాజుడు. దత్తాత్రేయ స్వామి పటం ముందు Okay. కూర్చొని కూడా చక్కగా దీపం వెలిగించుకొని ధూప దీప నైవేద్యాలు పెట్టుకొని షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత ఈ మంత్ర జపం చేసుకుంటే నిష్టగా చాలా చక్కటి ఫలితాన్ని స్వామి ఇవ్వటం జరుగుతుంది. రైట్. ఇలా చాలా మందికి తిరిగి జరిగింది కూడా, పోయిన నష్టద్రవ్యాలు దొరికాయి కూడా. ఈ కాత్యవీరాజున మంత్రము అంత పవర్ఫుల్. నష్టద్రవ్యం జరిగింది, మాకు పోయిన వస్తువులు తిరిగి దొరికాయి అని ఎంతో మంది నాకు చెప్పడం జరిగింది కాల్స్ చేసి. అవును మేడం, అవును. మీరు ఒకసారి మాట్లాడుతూ కూడా చెప్పారు నాకు ఈ విషయం గురించి. ఇది చేస్తే ఇలా ఎవరో దొరికిందని నా ఎదురుగానే ఒక కాల్ వస్తే మీరు మాట్లాడారు. సో వాళ్ళు పాపం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మీకు చాలా ఆనందంతో మీరు చెప్పగానే మేము ఈ మంత్రం చదివి మాకు ఇలా తిరిగి వచ్చింది. ఎందుకంటే పోయిన వస్తువు మళ్ళా ఇప్పటి రోజుల్లో చాలా కష్టం కదా మేడం. పోయింది అన్న బాధ ఒకటి, అయ్యో ఎలా ఎక్కడ పెట్టేసామని టెన్షన్. అది నిజంగా దొరికిందంటే అది అద్భుతమే కదా, అది నిజంగా స్వామివారి మహిమనే చెప్పుకోవాలి కదా. అవును, చాలా. రైట్. సో నిజంగానే పోయిన వస్తువులు దొరకాలన్నా లేదు, మీరన్నట్టు కొంతమందికి ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది, జనాకర్షణ, ధనాకర్షణ. అంతేకాదు కొంతమంది బలహీనంగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు. నాకు తెలియదు, నేను చూడడానికి బాగానే కనబడుతున్నాను కానీ నా ఒంట్లో శక్తి లేదు అంటారు. పని నా ఒంట్లో శక్తి లేదు, నాకేం జరుగుతుందో తెలియదు, అసలు నాకు ఎప్పుడు చూస్తాలుంటాయి, ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే.